అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో బెండకాయ మసాలా కర్రీ చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ కర్రీ ఎవరైనా సరే సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. అంత సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ. మసాలా కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. మసాలాతో చేస్తున్నాం కాబట్టి. దీనికోసం అయితే నేను ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా చూసుకోవాలండి. తడితో పాటు ఉన్నాయంటే మనం వేపుకుంటాం కాబట్టి జిగురు వచ్చేస్తాయి అన్నమాట. అవి ఇలాగా పొడవుగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలకైనా కొంచెం చిన్న ముక్కలైనా సరే కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఇలాగ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడయిన తర్వాత ఇలాగ ఫ్లేమ్లో పెట్టుకుని బెండకాయలు బాగా వేయించేసుకుంటున్నాను అనమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అవి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అది కూడా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకొని ఇలా పేస్ట్ కింద చేసుకున్నాను నేను. అది 1 కప్పు అయిందనమాట. అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా పేస్ట్ అంతా మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అది మగ్గిపోయిన తర్వాత 1 కప్పు వరకు పెరుగు తీసుకొని బిళ్ళల కింద ఏమీ లేకుండా క్రీమీలాగా స్పూన్తో కలిపేసుకొని అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలా అంతా మగ్గే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కూరకు సరిపడగా కారం, పసుపు, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మసాలా అంతా కూడా నూనె పైకి తేరే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకుని ఒకసారి చూడండి, నూనె అంతా పైకి తేరి మసాలా అంతా బాగా వేగిపోయింది కదా, పచ్చివాసన అంతా పోయింది, మసాలా అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం వేయించుకుని పక్కన తీసుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, అవి కూడా వేసేసుకొని మసాలా అంతా బెండకాయకి కలిసేలాగా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ మసాలా అంతా కూడా బెండకాయకి పడుతుంది అన్నమాట. ఉప్పు కారాలన్నీ బెండకాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకుని తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. కూర మనకి ఎలా కావాలన్నది కొంచెం వాటర్ ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకొని ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కూర దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని దింపేసుకోవడం. ఇందులో కావాలంటే కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోద్ది. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.